డబ్బులు పంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు, బట్ జనాలు అయ్యారు కాబట్టి పంచుతున్నారు. అంటే అవినీతి చేయమని రాజకీయ నాయకులే మన ప్రజలే ప్రోత్సహిస్తున్నారు అంటారా? అంటే రాజకీయ నాయకులే చెప్పాలి కదా, జనాలు పైసలు పంపిస్తే మేము అభివృద్ధి చేయమని. అంటే అప్పుడు తీసుకోవద్దు కదా జనాలు డబ్బులు. జనాలకు తెలియదు కదా, జనాలకు ఎడ్యుకేషన్ చేయాల్సిందే రాజకీయ నాయకులు కదా. ఎడ్యుకేట్ చేయాల్సిందే రాజకీయ నాయకులు. వాళ్ళే అంటే ఓట్ల కోసం, అధికారం కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పంచుకొని చేసుకున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. ఒకవేళ నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు రావాలంటే జనాలు ఏం చేయాలి? జనాలు చేసేది ఏం లేదు, అది రాజకీయ నాయకులని మార్పు రావాలి. పైసలు పంచకుండా ఇవాళ ఒకరు 1,00,000 పంచితే రేపు 2 లక్షలు పంచాల్సి వస్తుంది, తర్వాత 5 లక్షలు. అంటే సంవత్సరానికి కొద్ది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. వాటికి ఏం చేయాలంటే జనాలు నేను పైసలు పంచాను, ఇది చేయాలి అది చేయాలని వాళ్ళ మేనిఫెస్టోలోనే వాళ్ళు క్లియర్గా చెప్పుకుంటే జనాలు అర్థం చేసుకుని వాళ్ళకి ఓటు వేస్తారా వేయాలని. 1,00,000-2 లక్షలు పంచుతున్నారు అంటున్నారు కదా, ఆ డబ్బులు ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళే అధికారం తీసుకొని వాళ్ళే జనాల సొమ్మే తీసుకుంటున్నారు. వాళ్ళు కొత్త అదే డబ్బులు వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకురావట్లేదు, వాళ్ళ పెళ్ళ పుస్తకాలు ఏంటి అమ్మి తీసుకురావట్లేదు కదా. ఈ జనాల పైసలే అధికారంలో వచ్చినాక కుంభకోణాలు చేసుకొని జనాలు ఇబ్బంది పెడుతున్నారు అంతే తప్ప వాళ్ళు సొంతంగా సంపాదించింది ఏం లేదు. సార్ మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? నా ఇంట్లో 5 ఉన్నాయి. మాకు అమౌంట్ తీసుకోలేదు, నేను తీసుకోను. నేను తీసుకున్నా నేను ఇచ్చే వాళ్ళకి ఇవ్వను, నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను. రీసెంట్గా జరిగిన ఎన్నికల్లోన రాజకీయ నాయకులు ఓట్ల కోసం డబ్బులు పంచినారు, ఆ విషయం మీకు తెలుసా? లేదా పంచలే అన్న. పంచలేదా? పంచలేదు రాజకీయ నాయకులు ఓటర్లకు డబ్బులు ఎక్కడ పంచలేదా? అంటే మీకొకని కాదు కానీ మీ పక్కన అక్కడ లేదన్నా, మా కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి డబ్బులు అయితే పంచలే అన్న. కొన్ని పార్టీలు లోపల క్యాండిడేట్స్ని కబ్జా చేసుకుని తప్ప. సరే, మీ ఏరియాలో పంచలేదు, ఓట్ల కోసం డబ్బులు పంచడం కరెక్ట్ అంటారా తప్పంటారా? తప్పు అన్న. తప్పే కదా. అలాంటప్పుడు నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు వస్తాడంటారా ఓటర్లు డబ్బులు తీసుకున్నంత వరకు? నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు వస్తారంటే అది ప్రజల చేత డెసిషన్. సో ప్రజలు దేనికి ఫేవర్ అవుతారో చెప్పలేమన్నా. సరే, రాజకీయ నాయకులు డబ్బులు ప్రజలు తీసుకుంటున్నారు కదా, అంటే అవినీతికి డైరెక్ట్గా ప్రజలు ప్రోత్సహిస్తున్నారంటారా? ఈ మాత్రం వాస్తవం అన్న, ఇది అవును. అవినీతిని ప్రోత్సహిస్తున్నారు, ప్రజలే ప్రోత్సహించడం. తర్వాత బాధపడితే వాళ్ళే, తర్వాత నాయకులు చేంజ్ చేయమని డిసైడ్ అయ్యేది వాళ్ళే. మొత్తానికైతే ప్రజలే అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. వాస్తవం ఇది. ఆ డబ్బు అంతా ఎక్కడ నుండి వస్తుంది అంటున్నారు మీరు? ఈ మనం ఇచ్చే డబ్బులు మనకే వస్తాయి. అది మనం ఇచ్చే డబ్బులు మనకే, మన రాజకీయ నాయకులు మనకే పంచి మనల్ని బానిసలు చేస్తున్నారు ఆట బొమ్మ. సరే, ఒకవేళ మంచి పాలన రావాలి అంటే ప్రజల్లో ఎలాంటి మార్పు రావాలి? మంచి పాలన రావాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. పార్టీ అనేది సెకండరీ, మనం చూజ్ చేసుకునేది క్యాండిడేట్ ఒక క్వాలిఫికేషన్, క్యాండిడేట్ ఒక బిహేవియర్, తను లైఫ్ స్టైల్. సో క్యాండిడేట్ మనం డిసైడ్ చేసి చూజ్ చేసుకోవాలి. పార్టీ అనేది సెకండరీ. సార్, రీసెంట్గా ఎలక్షన్లు జరిగినాయి కదా? అవునండి సార్. ఓట్ల కోసం రాజకీయ నాయకులు డబ్బులు పంచుతారా, అది మీకు తెలుసా? అవును సార్, పంచుతారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అని అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు, ముందు తర్వాత ఆలోచిస్తలేరు. పబ్లిక్ కూడా ఏం చేస్తారు అంటే పైసలు అన్నీ తీసుకుంటున్నారు, ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటు వేసేస్తున్నారు. కానీ వాళ్ళ పైసలు ఇవ్వడం వాళ్ళ తప్పు, తీసుకోవడం మా తప్పు. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారు వాళ్ళు. ఒకటి ఈ ప్రభుత్వం ఏమో కానీ పబ్లిక్కి మంచిగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం, కానీ ఈ రోజు కోసం రేపు కోసం అని ఆలోచించవద్దు. ఎప్పటికైనా సరే ప్రతి ఒక్క పబ్లిక్కి ఆలోచించాలనే కోరుతున్నాం. సరే, డబ్బులు తీసుకోవడం కరెక్టా తప్ప? డబ్బులు తీసుకోవడం కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అని అంటావు అంటే వాళ్ళు ఇవ్వడం, తర్వాత నెక్స్ట్ ఇంటి ముందరకు పోయినా ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఇస్తారో ఆ రోజు మేము తీసుకోవాలి. వాళ్ళు రూపాయి ఇస్తున్నారంటే 2 రూపాయలు ఇవ్వాలని కొట్లాడాలి మేము. రాజకీయ నాయకులు అవినీతి చేస్తూ ఉంటారు, ఏదో ఒక దాంట్లో అమౌంట్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు సేవింగ్స్ చేస్తూ ఉంటారు, అది తెలుసా నీకు? అవన్నీ చేస్తారు కానీ మాకు ఇలాంటి తర్వాత పట్టించుకోరు మమ్మల్ని ఎవరిని. సరే, అవినీతి చేయని రాజకీయ నాయకుడు కావాలా, అవినీతి చేసే రాజకీయ నాయకుడు కావాలా? మంచిగా చేసేది వాళ్ళు సార్, ఏదున్నా సరే. మరి ఇప్పుడు మనం సమాజంలోన డబ్బులు తీసుకుంటున్న ఓటర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎలక్షన్లు అప్పుడు డబ్బులు తీసుకొని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారంటారా ఎలక్షన్ల వాళ్ళని, అంటే అవినీతి చేయమని? అవును, తెలుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఓటు వేయకపోతే వాళ్ళ ఇంటి ముందర పోయి గట్టిగా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇది నేను నీకు డబ్బులు ఇచ్చినా నాకు ఎందుకు ఓటు వేయలేదు అని డబ్బులు ఇచ్చి మరి ఓట్లు కొనుక్కుంటున్నారు. డబ్బులు ఇచ్చి ఓటు కాదు, ప్రేమతో ఓటు వేయించుకోవాలి, అభిమానంతో ఓటు వేయించుకోవాలి. ఎలాంటి మనిషి అయినా సరే, ఎలాంటి రాజకీయం నాయకులు. రేపు పొద్దున ఏదైనా నీకు ఒక పని కావాలి, నీకు గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే నీ నుంచి ఆయన డబ్బులు తీసుకొని ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు నువ్వు ఆయనకు డబ్బులు ఇస్తావా? డబ్బులు ఇవ్వడం అని అంటే ఉన్నోడు పోతేనేమో ముందు పని అవుతుంది, లేనోడు పోతేనేమో వెనకాల పని అవుతుంది.
లేనోడు పోతేనేమో గేట్ ముందర కూడా పోలేకపోతున్నాం, ఉన్నోడు పోతేనేమో లోపల ఏసీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. మొత్తానికైతే నీ నుంచి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. మా నుంచి కూడా డబ్బులు అంటే మొదట తప్పు ఎక్కడ జరుగుతుంది అంటారు? డబ్బులు తప్పు, రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వడం తప్పు, మేము డబ్బులు పంచడం తప్పు, పబ్లిక్కి డబ్బు చూపెట్టడం తప్పు. ఇంతసేపు ఉన్నా కూడా మంచిగా చేయడం, మంచిగా ఉంటే బాగుంటుంది. అంతేంటావా? అంతే సార్. అంటే డబ్బులు పంచడం తప్పు, అదే డబ్బులు ఓట్లకి అమ్ముడు పోవడం తప్పు అంటావు? తప్పు, చాలా పెద్ద తప్పు ఇది. ఖచ్చితంగా తప్పు ఇది. మళ్ళీ పోయినసారి ఎలక్షన్లో నువ్వు డబ్బులు తీసుకున్నావా? తీసుకోలేదు, కానీ పబ్లిక్కి చాలా మందికి వచ్చింది పైసా. నా ఒక్కరికి రాలేదని బాధ అని కదా, అందరికీ ఎవరికైనా సరే పైసా ఆశ చూపించుకొని పబ్లిక్ మొత్తం కొనుక్కుంటున్నారు. నీకు అవినీతి కలిగిన రాజకీయ నాయకుడు కావాలా, అవినీతి లేని చేయని రాజకీయ నాయకుడు కావాలా? ఏది ఉన్నా సరే మంచిగా చేయడం కావాలి. మాకు ఒకరి పేరు చెప్పి బదలాం చేయవద్దు అందరికీ, కానీ ఎవరైనా సరే కానీ ముందుకు వస్తే అందరికి మంచిగా కావాలని కోరుకుంటున్నాం. మీ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకుడు మీకు అంతా మంచిగా చేస్తారా? అంతా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఎలాంటి పనుల కోసం పోతే ఏంటంటే గరీబోడు పోతేనేమో గేట్ బయటనే ఉండాల్సి వస్తుంది, ఉన్నోడు పోతేనేమో ఏసీ లోపల కుర్చీలో కూర్చోవాల్సి వస్తుంది. ఉన్నోనికి లేనోనికి ఇదే తేడా అయిపోయింది. రీసెంట్ ఎన్నికల్లోన రాజకీయ నాయకులు ఓట్ల కోసం డబ్బులు పంచడం కరెక్ట్ అంటారా, తప్పంటారా? ఎవరి స్వార్థం వాడదు, ఎవరి స్వార్థం వాళ్ళ అంటే కరెక్టా తప్పంటారా? అది యాక్చువల్గా రాంగ్ అది, బట్ అది లేదు నడవదు కాలం. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒకటి ఆలోచించండి, ఎక్కడైనా కానీ ఇప్పుడు 10 రూపాయలు ఇస్తారంటే మీటింగ్కి వెళ్తారు, లేకపోతే పోరు. ఎవరైనా ఈ మీటింగ్ పోయినాడు మళ్ళీ ఆ మీటింగ్కి వెళ్తారు. మనం ఎక్కడ 100 రూపాయలు ఇస్తే అక్కడ వస్తారు. పీపుల్ ఆర్ వెరీ హంగ్రీ విత్ దిస్ అనమాట. అంటే రాజకీయ నాయకుడు డబ్బులు అక్రమం చేసి డబ్బులు సంపాదించడం కరెక్టా తప్పంటారా? అది రాంగ్, అది వెరీ రాంగ్ అది. ఇప్పుడు ఒకళ్ళ మోసం చేసి ఇప్పుడు కడుపులో కన్ను కొట్టి మన్ను కొట్టి లాభం లేదు కదా. రాజకీయం ఏంటంటే అతను జనాల కోసం పనిచేయాలి, కానీ జనాలు ఓటేసేందుకు అతను పనిచేస్తాడని. అది డబ్బులు ఇస్తే కానీ పనిచేస్తే అది వేస్ట్. అంటే ఆల్రెడీ జనాలకి డబ్బులు పంచుతూ ఉన్నారు కదా, అదే మళ్ళీ అది యాక్చువల్గా చేయకూడదు. జనాలు ఏంటంటే కక్కురించి పడుతున్నారు అంతే. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర పోతారు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేస్తారు. అంటే అది ఇదైపోయింది. అది ఇప్పుడు జనాలకు హార్డ్ వర్క్ చేసేది అవసరం లేదు. రాత్రికి కోటీశ్వరుడు కావాలి, చెమటలు పట్టకూడదు, డబ్బులు రావాలి. అదే కాలం ఇప్పుడు. అదైతే బాగా కష్టపడి నడిచే అంటే ఓపిక లేదు. ఇక్కడ నుంచి రోడ్డు దాటమంటే ఎవడన్నా దాటదు, అట్లా అనమాట కాలం ఇప్పుడు. అర్థమైందా? దే వాంట్ టు మేక్ ఈజీ మనీ. అర్థమైందా? అది దానికోసమే జనాలంతా కక్కురించి పడుతున్నారు. ఇది ఏం లేదు. అంటే ఇప్పుడు జనాలు డబ్బులు తీసుకుంటున్నట్టుగా రాజకీయ నాయకులు అక్రమాలు చేయడం తప్పులేదంటారా? తప్పది, రాంగ్ అది. ఇప్పుడు అట్లా కాదండి. ఇప్పుడు కుక్కకి బిస్కెట్ వేస్తే రోజు వస్తుంది, అట్లా ఇది కూడా అంతే. అంతే అంటే ఇప్పుడు అంటున్నారా? అదే ఇన్ అదర్ వర్డ్స్ అదే కదా. ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తే ఓటు వేస్తామంటే దట్ ఈస్ రాంగ్ కదా. మీరు స్వచ్ఛంగా నువ్వు వేయాలి, డబ్బులు ఇస్తే కాదు. డబ్బులు లేకుండా ఓటు వేసేది గ్రేట్నెస్, అవునా కదా. ఇప్పుడు రోజు కుక్క బిస్కెట్ వేస్తే రోజు వస్తుంది కుక్క. అదే మరి దే ఆర్ ట్రీటింగ్ లైక్ ఎ డాగ్స్. అంటే మరి రాజకీయ నాలుగు కుక్కలాగా వాడుకుంటారు. ఏమడైతే వస్తారా? రారు. ఇప్పుడు అంత మీటింగ్లో అంత 42-43 డిగ్రీలో ఎండలు పెట్టారు. ఇది సన్స్ట్రోక్ వచ్చి చనిపోయాయి. ఎవరు వస్తారు? ఎవరు రారు కదా. మన ఫీట్ అది అంతే. మన డబ్బుల కోసం వృక్షణమంటే అంత ఇంకేం లేదు, అక్కడ జరిగేది ఏం లేదు అంతే. ఒకవేళ డబ్బులు పంచకుండా జనాలకి మంచి చేసే రాజకీయ రారు, అస్సలు రారు. ఫ్యూచర్లో కూడా రారు. 100% డబ్బుకు బాగా అలవాటు అయినాడు ఎవరు రాడు. ఇప్పుడు డబ్బులు పంచని రాజకీయ నాయకుడు వస్తాడు రాడు. డబ్బులు పంచితేనే మార్కెట్, లేకపోతే లేదు. మొత్తం జరిగిన ఎన్నికలలోన రాజకీయ నాయకులు ఓటర్లకి ఓట్ల కోసం డబ్బులు పంచడం ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? తప్పే, కరెక్టే కాదు. కానీ వీళ్ళు కూడా ఓట్లు తీసుకోవడం కూడా తప్పే కదా. పంచుతున్నారు, వాళ్ళే తీసుకోమంటున్నారు. మా టీవీలలో చూస్తున్నాం, ఎక్కడైనా చూస్తున్నాం. వాళ్ళే తీసుకొని మాకేయండి అంటారు. ఎంతవరకు కరెక్టు? రాజకీయ కరెక్టు. వాళ్ళు కూడా తీసుకోమంటారు, మా దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని మాకేయమంటారు. ఎంతవరకు కరెక్టు? అంతే అంటారా? మరి వాళ్ళు డబ్బులు పంచుతూ ఉన్నారు కదా, జనాలు తీసుకోవడం తప్పు అంటారా, కరెక్ట్ అంటారా? తీసుకోవడం కూడా తప్పే. మరి ఫస్ట్ నువ్వుకోమో నీకు పని కావాలన్నప్పుడు పోతావు, పని లేనప్పుడు మళ్ళీ ఏం చెప్తావు? నీ ఓటు పైసలు తీసుకుంటావు ఓటేస్తానుకు, మళ్ళీ పని చేయమన్నాడు వాడని చేస్తాడు ఇక. అంతే అంటారా? అంటే ఓటర్లు డబ్బులు తీసుకోకున్నట్లా ఓట్లు వేస్తే 100% నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు ఫ్యూచర్లో వస్తాడంటారా? ఇట్లాంటి డబ్బులు తీసుకుని అమ్ముడు పోయే వరకు నీతిగా నిజాయితీ పోయి అమ్ముడు ఏ నాయకుడు రాడు. నీతిగా ఎప్పుడైతే మనం ఓటు ఎప్పుడైతే నీతిగా నిజాయితీ వేసి వాడిని గట్టిగా నిలబెట్టిస్తామో అప్పుడే మంచి నీతి నిజాయితీ ఓటు వస్తాడు. రోడ్ల మీద ఒక్కడు కూడా పని లేకుండా లేనోడు రానే రాడు. పని ప్రతి ఒక్కరిని కనిపించాలంటే మంచిగా ఓటు ధర్మంతో వేసి వాడిని గెలిపించి నువ్వే మా లీడర్ అని అడిగి పని చేయకపోతే వాడిని గల్లపెట్టి ఈడ్చేటట్టు చేయాలి. మన ఓటు హక్కు అది. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా దాంట్లో 4 ఉన్నాయి అన్న. 4 ఓట్ల. మీకు ఎంత వచ్చింది అమౌంట్?
మాకేం రాలే అన్న, తీసుకోలే. అసలు వచ్చింది మందు బాటిళ్ళు అవన్నీ వచ్చినాయి, వద్దని చెప్పినాం. మాకు ఏదో వద్దు, మేము వేసేదానికి వేస్తామని చెప్పినాం. ఇక్కడ తెలంగాణలో వేయాల్సింది పార్లమెంటుకు, వేయాల్సిన వాళ్ళకి వేసినాం. వేయాల్సిన వాళ్ళకి వేసినారు. సరే, మీరు డబ్బులు తీసుకోకున్నట్లు ఓటేసినారు కదా, ఆ రాజకీయ నాయకుడు నీతిగా నిజాయితీగా ప్రజలకి న్యాయం చేస్తాడంటారా? చేస్తాడు డెఫినెట్లీ, 100%. 100%. అట్లాంటివి ఆయననే చూసి ఎంచుకున్నా. మరి గెలుస్తాడంటారా ఆయన? ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది, గెలవాలి. ఇక్కడ హైదరాబాదేనా మీది? హైదరాబాదే. ఒకవేళ ఒక్క పైసా కూడా డబ్బులు ఇవ్వకుండా ప్రజలకి పిలిస్తే పలికి ప్రతి ఒక్క పని చేసే నాయకుడు ఫ్యూచర్లో కానీ మీ పిల్లల తరంలో కూడా వస్తాడంటావా? జనాలు ఈ డబ్బుకి ఆశపడి రాజకీయ నాయకుల్ని కూడా అట్లనే ప్రతిసారి డబ్బులు తీసుకుంటూనే ఉంటారంటావా? ప్రతిసారి అంటే మన పబ్లిక్ కూడా ఇచ్చేటోడు ఉంటే తీసుకునేటోడు ఉన్నాడు, తీసుకుంటుంటే ఇచ్చేటోడు ఉన్నాడు. ఇట్లాంటి పబ్లిక్ ఉన్నంత వరకు ఏం వాళ్ళకు దుర్బుద్దే వీళ్ళకు దుర్బుద్దే కదా. అంతే కదా, ఇదైతే మారదు. ఏం మారుతుంది? మారదు. పబ్లిక్ మారరు, రాజకీయ నాయకులు చెత్త రాజకీయాలు మారవు, ఈ చెత్త మారవు. ఎలక్షన్లలోన రాజకీయ నాయకులు ఓట్ల కోసం డబ్బులు పంచడం ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? ఇది రాంగ్ విషయం. రాంగ్ అంటారా? రాంగ్. కేసీఆర్ ప్రభుత్వం రాంగ్ విషయం. రైతులను చాలా ఇబ్బంది పెట్టిండు, అందుకే మేము గవర్నమెంట్కు మేము ఓటేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఓటు మేము ఒకవేళ ఫ్యూచర్లోన నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు రావాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటే వస్తారు? రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంచిగా ఉంటేనే మంచిగా పనికొస్తాను. అంటే రేవంత్ రెడ్డి ఎలక్షన్లలో డబ్బులు పంచలేదు, డబ్బులు పంచలేదు. అతను నిజాయితీగా అతను రైతు బంధు ఇస్తుండు, ఏదో డబ్బులు పెట్టడం మిల్లు ఇస్తుండు, రుణమాఫీ ఇస్తుండు, అన్నీ చేస్తాను. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తానని చెప్పిండు, అది కరెక్ట్ అవుతుంది, చేస్తాడు. ఇప్పుడు 2000 పెన్షన్ ఇస్తుండు, 2000 4000 పెన్షన్ ఇస్తుండు, అది కూడా వస్తాను. థ్యాంక్స్ సార్. ఇప్పుడు తెలంగాణలో కరెక్ట్ నాయకుడు పొజిషన్ అంటే రేవంత్ అనే. ఇప్పుడు 5 ఏళ్ళు కాదు, ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా రేవంత్ అనే సీఎం అవుతాడు. కేసీఆర్ మాత్రం ఇంటి వరకే పరిమితం, కారు పంక్చర్ అయిపోయింది, ఉన్న వాసన చెప్తున్నాం మనం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి 14 సీట్లు కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలుస్తుంది అన్న. సార్, ఇప్పుడు జరిగిన ఎలక్షన్లలోన రాజకీయ నాయకులు ఓట్ల కోసం డబ్బులు పంచడం కరెక్ట్ అంటారా, తప్పంటారా? తప్పే కదా. తప్పే అంటారా? మరి తీసుకునే వాళ్ళే తప్పంటారా, కరెక్ట్ అంటారా? తీసుకునే వాళ్ళది కూడా తప్పే. తప్పేనా? మళ్ళీ అలాంటప్పుడు మనకి నిజాయితీ కలిగిన నాయకులు వస్తారంటారా? రావచ్చు, రాకపోవచ్చు, మన చేతుల్లో లేదు. సార్, ఎన్నికలలోన ఓట్ల కోసం రాజకీయ నాయకులు డబ్బులు పంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తీసుకునే ప్రజలు ఉన్నంత వరకు డబ్బులు పంచుతూనే ఉంటారు కదా. అలాంటప్పుడు నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు వస్తారంటారా? నిజాయితీగా ఉన్నప్పుడు ప్రజలు ఉన్నప్పుడు నిజాయితీ గల నాయకుడు వస్తాడు. ప్రజల దగ్గర ఇప్పుడు మొన్న ఆంధ్రాలో డబ్బులు ఇవ్వలేదని ఇంటి మీదకే దాడికి పోయారట, అట్లా ఉన్నారు జనం. ఇక మనం నీతి గల నాయకుడిని ఎలాగో ఆశిస్తాం. అంటే జనాలు డబ్బులు తీసుకున్నంత కాలము రాజకీయ నాయకులు అవినీతి చేయడంలో తప్పు లేదంటారా? తప్పు లేదని చెప్పాను, కానీ వాళ్ళు పంచుతూనే ఉంటారు, వీళ్ళు తీసుకుంటూనే ఉంటారు. అంతే దాని షూర్గా అంతే. డబ్బులు ఏందైతే ఎలక్షన్ కాదు. అలాంటప్పుడు రాజకీయ నాయకులు అవినీతి చేయడంలో తప్పులేదు. అవినీతి చేయమని నేనైతే చెప్పనులే, కానీ చేస్తారు కంపల్సరీ. పొలిటీషియన్ అన్నాక కొంతమంది చేస్తారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. జరిగిన ఎన్నికలలోన ఓట్ల కోసం రాజకీయ నాయకులు డబ్బులు పంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పది, వాళ్ళు తప్పు చేస్తే ఉన్న వాళ్ళే తప్పు చేస్తారు. తప్పే అంటారా? తప్పే మరి. అలా తప్పన్నప్పుడు రాజకీయ నాయకుడు అవినీతి చేయడంలో తప్పు ఉందంటారా లేదంటారా? మరి అవినీతి కదా, కొనుక్కున్నట్టే ఇంకా అట్లనే. అంతేనా? అవినీతి చేయడంలో తప్పు లేదంటారా? తప్పు ఎందుకు కాదు, తప్పే మరి. అలాంటప్పుడు ఓట్లు డబ్బులు తీసుకోకుండా ఓట్లు డబ్బులు ఎవరు తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అంతే. అవినీతి లేని రాజకీయ నాయకుడు కావాలని మన వాళ్ళు అనుకుంటారు కదా, డబ్బులు తీసుకోవడంలో ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు విలేజ్లో అవేం పట్టించుకోరు కదన్న. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత చేసిందో చేయలేదో తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చిన ఆ డబ్బులు మాత్రమే వాళ్ళు పట్టించుకుంటారు తప్ప వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తారా చేయరా అవేం పట్టించుకోరు కదా. సో విలేజ్లో కామన్ అయిపోయింది అన్నమాట. కానీ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు కదా దేనికి ఓటేయాలి, దేనికి వేయకూడదు. సార్, రీసెంట్గా జరిగిన ఎన్నికలలో ఓట్ల కోసం రాజకీయ నాయకులు డబ్బులు పంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు, ఇది డెమోక్రసీ. మరి అలాంటప్పుడు ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నప్పుడు నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు కావాలి అనడంలో తప్పు ఉందంటారా లేదంటారా? తప్పుంది. ఇట్ ఈస్ మోస్ట్ కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటారు. మరి అలాంటప్పుడు రాజకీయ నాయకులు అవినీతి చేయడంలో తప్పులేదు. తప్పు లేదంటే మనం నో కామెంట్ చెప్పలేము. అప్పుడు మీరేమనుకుంటున్నారు? తప్పు ఉందంటారా లేదంటారా? తప్పు ఉంది, బట్ పొలిటికల్ మోటివేషన్ ఉండాలి అండ్ కమ్యూనికేషన్ ఉండాలి. మన ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏదైనా డ్యామేజెస్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటేనే అభివృద్ధి అవుతుంది.
ఇవి కాకుండా ఏం చేయలేం కదా. మరి జనాలకు పంచే డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? బ్లాక్ మనీ, బ్లాక్ మనీ అంటే అవినీతి మనీ. అవినీతి మనీ, అవినీతి మనీ. అవినీతి మనీ. మరి జనాలు అవినీతికి ప్రోత్సహిస్తున్నారంటారు రాజకీయ నాయకుల్ని? ఎస్ మోస్ట్ కరెక్టేనా? ఎస్ మోస్ట్. అలాంటప్పుడు నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు దొరకడు ఈ సమాజంలో ఇక్కడ దొరకడు. నెంబర్ 1 ప్రౌడ్ కేసీఆర్ గారి. అంతేనా? ఎస్ నెంబర్ 1. వాడు 10 yearsలో మా తెలంగాణ గురించి బంగాళ తెలంగాణ గురించి వచ్చిండాను. వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డే, అలా ఈవెన్ వాళ్ళ అల్లుడుకులు అంతా కరప్షన్ ఎక్కువైపోయింది. నెంబర్ 1 దొంగ వాడే, అవినీతి పరులు అంతా. ఎస్ నౌ ఈస్ కాంగ్రెస్ ఈజ్ బెటర్ దెన్. మోర్ ఇంప్రూవ్మెంట్ కావాలి. మోర్ తెలంగాణ ఈజ్ బంగాళ తెలంగాణ. కమ్యూనికేషన్స్ ఉండాలి ఎక్కువ. బాగానే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, నాట్ బెటర్ దెన్.